హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రవంతి శ్రీకాంత్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే టమాటో పెసరపప్పు. ముందుగా ఒక రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రవంతి శ్రీకాంత్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే టమాటో పెసరపప్పు. ఈ టమాటో పెసరపప్పుని కారపప్పు అని అంటారు అండ్ మసాలా పప్పు కూడా అంటారు. ఈజీగా అండ్ క్విక్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టమాటో పెసరపప్పుకు మనం 1 కప్పున్నర పెసరపప్పు తీసుకుందాము. ఒక 7-8 టమాటోస్, మంచిగా రెడ్ టమాటోస్ తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పులుపుకి ఓన్లీ టమాటోనే వాడుతున్నాం, చింతపండుని వాడము. సో మంచిగా రెడ్ టమాటోస్ తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, మళ్ళీ తగినంత కారం కూడా వేసుకుంటాము. సో 3 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తొందరగా ఉడుకుతుంది. ఈ కర్రీ కూడా జస్ట్ ఒక 20 మినిట్స్లోనే అయిపోతుంది. అంత ఈజీగా అయిపోతుందండి. మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఓన్లీ టమాటోస్ ఉన్నాయి, ఏం చేసుకోవాలి అని అన్నప్పుడు ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ఈ పప్పుని ఒక 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 10 మినిట్స్ అనేది నానబెట్టేస్తాను. ఈ 10 మినిట్స్లో నానేలోపు ఇవన్నీ మనం క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకుందాం. సో దట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాస్ని, ఆనియన్, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకుందాము. పప్పు నానేలోపు ఫాస్ట్గా అయిపోతుంది. చిన్నదిగా కట్ చేసుకోవాలండి టమాటోలు. అండ్ టమాటో కట్ చేసుకున్నప్పుడు కూడా ఈ మొదలు తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఏం వెజిటేబుల్స్ లేవు అలాంటి టైంలో మనకి ఓన్లీ టమాటో ఉందంటే ఇలా పప్పు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా చాలా. ఇది పెసరపప్పు అనేది మనకి చలవ చేస్తుంది. సమ్మర్లో కొంచెం ఎక్కువ తినండి పప్పుని. ఈ పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి, మరి చాలా ఇష్టపడతారు అసలుకి. ఈ టమాటోస్ కూడా నేను ఏం చేస్తాను, ఇలా కట్ చేసుకున్న తర్వాత కొన్ని కావడంతోనే కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని దాంట్లో వేసేసుకుంటాను. నాకు ఈజీ అవుతుంది. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము. నేనైతే కుక్కర్ యూజ్ చేస్తున్నాను. ఇన్కేస్ మనకి పప్పు ఉడకలేదు అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే అప్పటికప్పుడు విజిల్ కూడా పెట్టుకోవచ్చు కదా. సో అందుకే ఈ కుక్కర్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది వేడెక్కింది, గిన్నె కూడా వేడెక్కేసింది. ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇది కూడా కాగేసింది. 1/2 స్పూన్ జీలకర్ర వేస్తాం. జీలకర్ర కూడా వేగిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ ఆనియన్, పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవుతేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది కదండి. సో మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసినామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఒక 2 మినిట్స్ని బాగా ఫ్రై అవ్వనిద్దాము. సాల్ట్ వేసాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఆనియన్స్ వేగిన తర్వాతనే నేను కరివేపాకు వేస్తున్నాను. సో ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేగితే సరిపోతుంది, అందుకోసమే కొంచెం లేట్గా యాడ్ చేశాను. ఆనియన్స్ అంతా వేగాకనే యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి అనేది ఇలా పొడుగు కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు కూడా తినేటప్పుడు ఈజీగా ఉంటుంది, వాళ్ళు వేరి పక్కన పెట్టుకోవడానికి. వాళ్ళకి సడన్గా నోట్లో వెళ్ళిపోయిందంటే వాళ్ళు తట్టుకోలేరు కదండి ఆ కారము. సో ఎప్పుడైనా పెద్దగా వేసుకుంటేనే బెటర్ అండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తాం.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసిందే, సో టేస్ట్ ఇంకా ఎన్రిచ్ అవుతుంది ఫ్రెష్గా వేయడం వల్ల. పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తాం. పసుపు వేసాక 1 మినిట్ వేగితే సరిపోతుంది. 10-15 మినిట్స్కి కూడా బాగా నానిపోయిందండి. నానబెట్టుకున్న పెసరపప్పుని ఈ పోపులో వేసేద్దాం. ఒక 2 మినిట్స్ని బాగా వేగనిద్దాం. ఇప్పుడు బాగా వేగింది కదండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనము టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. జ్యూస్తో పాటు యాడ్ చేసేసుకుందాం. టమాటోస్ వేసినాం కదండి, ఇప్పుడు ఒక 1 స్పూన్ రాక్ సాల్ట్ అంటే దొడ్డుప్పుని వేసుకుందాము. సో వాటర్ అంతా బాగా ఊరుతుంది. ఇప్పుడు బాగా కలపెట్టేసి ఒక మూత పెట్టేసుకుందాం. మంచిగా ఉడుకుతుంది త్వరగా. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది బాగా ఊరుతుంది, సో మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కలపెట్టేసుకున్నాం కదా. సో నేను ఇప్పుడు విజిల్ అయితే పెట్టట్లేదు, కుక్కర్ మూత పెట్టట్లేదు, జస్ట్ ఈ ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఈ కర్రీ ఇలా ప్లేట్ పెట్టి వండుకోవడం వల్లనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో మనము కలబెడుతూ ఉన్నామంటే అడుగు కూడా మాడకుండా ఉంటుంది. మన రుచికి తగినట్టు కారం కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. యాక్చువల్గా ఈ పప్పుని కారపప్పు కూడా అని అంటారు. మనం దీంట్లో చింతపండు యాడ్ చేయమండి, అయినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసాక ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. ఈ మూత తీసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసామండి. సో కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. ఇంకొన్ని వాటర్ కూడా పడుతుంది, ఇంకొక 1/2 గ్లాస్ పడుతుంది వాటర్. 1/2 గ్లాస్ కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. కొంచెం ఉడికి మెత్తబడిందంటే పెసరపప్పు కర్రీ అయిపోయినట్టే ఇంకా. ఇప్పుడు ఒకసారి కలపెట్టేసుకొని ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకుందాము. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. సో ఇంకేమైనా ఉప్పు కారం కానీ ఏమైనా తక్కువ ఉందా కానీ ఒకసారి టేస్ట్ చెక్ చేసేసి యాడ్ చేసేసుకోవచ్చు. అయితే సరిపోయింది, కొంచెం ఉప్పు పడితే సరిపోతుంది, ఒక పావు స్పూన్. ఇప్పుడు మనము కొంచెం ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయాలి. అదేంటి అని అంటే ధనియాల పొడి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పప్పు, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మసాలా పప్పు అని అన్నాను కదండి, సో కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంకా కొత్తిమీర. ఈ కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తిమీర యాడ్ చేసాం కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు వేడి వేడి టమాటో పెసరపప్పు రెడీ అయింది, సర్వ్ చేసేసుకుందాం. ఈ మసాలా పప్పు రెడీ అయింది కదా అండి, ఒకసారి టేస్ట్ చేసి చూసాం ఎలా ఉంది అనేది. ఈ పప్పుని వట్టిగా డైరెక్ట్గా కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంది. అండ్ చపాతీకి కానీ పూరికి కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ టేస్ట్ని మీరు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రెగ్యులర్గా ట్రై చేస్తూనే ఉంటారు. మసాలా పప్పుని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. See you on next video. Bye bye.